హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవి బెండకాయలు భేండి అంటారు. లేత లేతగా ఉన్నాయి. వాష్ చేసి కర్రీ చేయబోతున్నాను. కర్రీ చేస్తానంటే వద్దు, ఫ్రై కావాలని ఒకరు. ఈ బెండితో ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే పొడవుగా కట్ చేసుకొని దాంతో డీప్ ఫ్రై చేసుకుంటారండి. మసాలా బెండి అని చాలా టేస్ట్ ఉంటుంది. కరకరలాడుతూ ఫ్రై చేసుకోవచ్చు. మామూలుగా రెగ్యులర్గా అందరూ ఇళ్ళలో చేసుకునే ఫ్రై చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, చట్నీ అంటారు, పచ్చడి చేసుకోవచ్చు. మళ్ళీ వీటితో పులుసు పెట్టుకుంటారు, సాంబార్లో వేసుకుంటారు. ఇవి తినడం వల్ల అండి బ్రెయిన్కి చాలా మంచిది అంటండి. అదైతే ఏమో నిజమే అండి. అంటే పిల్లలకి అంటారు కదా, మ్యాథ్స్ బాగా వస్తాయి, బెండకాయలు తినమంటారు. మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిన వాళ్ళకైతే త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బెండీలో అయితే ఎగ్లో ఉన్న ప్రోటీన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. బెండీలో పాలల్లో ఉన్న ప్రోటీన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. బెండి ఎంతో బలమైన ప్రోటీన్ అండి. బెండి దొరికితే తినండి, పచ్చివేగ కూడా తినచ్చు. ఇవి లేతగా ఉన్నాయి. నేను ఇప్పుడు కర్రీ ఫ్రై రెండు చేస్తున్నాను. లెట్స్ గో. బెండి ఫ్రై, బెండి కర్రీ. 2 టమాటాలు, 2 టమాటాలు, ఈ 3 ఎర్రగడ్డలు వేసి కొన్ని బెండకాయలు అయితే పులుసు పెడుతున్నాను. అది పులుసు అంటే మనం ఎలా అంటే అన్నీ కలిపి పెట్టేస్తారు కొందరు, అలా కాదండి. నేను ఈరోజు చేసి చూపిస్తాను, చూడండి. ఇది ఫ్రై అండి. ఫ్రైకి తాలింపు పెడుతున్నాను. ఈ 2 ఆనియన్స్ దీంట్లో వేస్తాను. ఓకే, బెండకాయ తాలింపుకి కూడా సేమ్ ఆనియన్స్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, పచ్చనపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం, మినపప్పు కొంచెం, ఆవాలు కొంచెం, తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసేసానండి. ఇంకా బెండకాయలు వేసి కాస్త లైట్గా మనకి సరిపోయేంత ఉప్పు వేసి మూత పెట్టాలండి. ఫైనల్గా వచ్చేస్తుందండి. అసలు నేను అంటే మనకి దగ్గర అయినప్పుడు ఇంకా ఉడికింది అనే ఇలా గంటితో ఇలా నొక్కినప్పుడు అది బాగా మెత్తగా అయిపోయినప్పుడు మనం వెంటనే ఇంకా మూత తీసి కాస్త కలిపెడుతూ, ఇంకా నేనైతే మన పప్పుల కారం ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అసలు చెప్పలేము, అసలు మొత్తం అలా తినేయచ్చు ఒట్టిగానే. నేనైతే ఆశీర్వాద్ మసాలా కారం వేసాను, బాగుంది టేస్ట్, మంచి స్మెల్ కూడా ఉందండి. ఈరోజు ఎందుకు మా నాన్నగారు గుర్తొస్తూ ఉన్నారు. మా నాన్న గురించి చెప్పాలంటే మాత్రం చాలా చెప్పాలి. మా నాన్న గురించి ఎన్ని చెప్పినా తక్కువే, అంత గొప్ప వ్యక్తి. చెప్తాను మీకు అన్నీ నిదానంగా. మా నాన్నండి ఏమైనా తినే ముందు ఏదైనా ఫ్రూట్స్ అవి తినాలని, నాన్న ఇందులో ఈ ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ ఉంటుంది, ఇలా ఇది తినడం వల్ల ఇలా హెల్త్కి మంచిది, ఇది కళ్ళకి మంచిది, ఈ బొప్పాయి ఈ కళ్ళకి మంచిది, ఇలా అది ఇది అని చెప్తూ ఉంటాను. అప్పుడు తింటూ నాన్న హ్యాపీగా అంటే ఆ ఫీల్తో తినేవారు. ఇంకా మళ్ళీ వచ్చేసి ఏమైనా నేను ఏమైనా ఫ్రూట్ ఏదైనా తింటున్నారు అనుకోండి, నేను కామ్గా ఉన్నాను అనుకో, మా ఇది ఎందుకు మంచిది అని అడిగేవాళ్ళు. నాకు సీతాఫలం ఎందుకు మంచిది మా ఇలా అని అడిగేవారు. అన్నీ నేనేమైనా వివరించేదాన్ని, ఇది అని అలా అడిగేవారు అనమాట. మా నాన్న చాలా గొప్ప వ్యక్తి. అన్నీ చెప్తాను మీకు మా నాన్న గురించి. అసలు ఫైనల్గా అయిపోయిందండి. ఆయిల్ కూడా తక్కువ వేసాను, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆయిల్ ఎక్కువ లేదు, తక్కువ లేదు, మాడు లేదు. దీంట్లో ఇంకా మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి ఇలా లైట్గా కారం వేసాను. గ్రీన్గా అసలు కలర్ఫుల్గా ఉందండి. అసలు దీంట్లో పిల్లలకని మినపప్పు కొంచెం ఇది పచ్చనపప్పు కూడా వేసాను. టేస్ట్ బాగుంటుందండి. ఓకే, పప్పుల పొడి అయితే ఇంకా బాగుంటుంది. రేపు చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఇంకా తీద్దామండి. టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఉందో. చూస్తేనే గ్రీన్ కలర్, మంచి కలర్ఫుల్గా ఉందండి. మనకి ముద్దగా కూడా లేదు, పొడిగా ఉంది, జిగట కూడా లేదండి.
మనం కొన్ని చిట్కాలు అలా ఫాలో అయితే మంచి టేస్టీ బెండి ఫ్రై రెడీ. థ్యాంక్స్ అండి, గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నాను.